బల నిరూపణ గవర్నర్ ఇక ఎక్కువ అతి చేయడం కూడా అనవసరం. ఎందుకంటే ఒకటి ఫస్ట్ విజయ్ దగ్గర 118 మంది లేరు కాబట్టి 108 మందే ఉన్నారు కాబట్టి, అది కూడా విజయ్ది ఒక ఓటే అవుతుంది కాబట్టి 107 అవుతుంది కాబట్టి అప్పుడు మనం పిలవలేదంటే ఓకే. కాంగ్రెస్ 5 కలిపితే 111 అయినాయి, ఇంకా 112 అయినాయి, అక్కడ 107కి. తద్వారా ఇంకా 5 ఇంకొక 6 కావాల్సి ఉంది. అప్పుడు అడిగారంటే ఓకే. అయితే అవతల ఉన్నటువంటి డిఎంకే తనేమి నేను చేస్తాను అని చెప్పట్లేదు. ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా అయితే అసలు ఏం చేయాలి ఇందులో సిస్టమ్. ఫస్ట్ విజయ్ నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని వచ్చారు గవర్నర్ దగ్గరికి. మీ దగ్గర పూర్తి బలాన్ని లెక్క తీసుకురండి అన్నారు. అది ఏర్పాటు చేస్తాము అన్నారు. అవ్వలేదు. వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఏం చేయాలి విజయ్? సెకండ్ ఫేజ్లో మళ్ళీ మిగతా వాళ్ళని కలుపుకుని, ఇప్పుడు కాంగ్రెస్తో పాటు ఇప్పుడు సిపిఎం విజయ్తో కలవడానికి ముందుకు వస్తుంది. వాళ్ళతో పాటుగా విఎస్కే వాళ్ళకి సంబంధించింది కూడా వాళ్ళు ఒక 2 ఉన్నారు. ఆ 4 వస్తానంటున్నారు. అక్కడికి ఏదైతే ఇప్పుడు 112 కదా, 108, 107 + 5 112, 114, 116కి వచ్చింది. ఇంకొక 2 కావాల్సి ఉంటుంది. ఫ్లోర్లో నేను నిరూపించుకుంటానండి అని చెప్పాల్సిన బాధ్యత విజయ్కు. నెంబర్ 1. నెంబర్ 2, యాజ్ పర్ నామ్స్ అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నట్టు డిఎంకేని పిలవాలి, మీరు ఏమైనా ఫామ్ చేస్తారని. ఒకప్పుడు వాజ్పేయి టైంలో కూడా వాజ్పేయి 13 రోజుల్లో ప్రూవ్ చేసుకోలేనప్పుడు దిగిపోయాక సోనియా గాంధీని పిలిచారు. సోనియా గాంధీ నేను ఫామ్ చేస్తానని కూడా చెప్పింది, కానీ తగిన బలాన్ని చూపించకపోవడం వల్ల ఇవ్వలేదు. అట్లాగే ఇక్కడ డిఎంకేని అడగలేదు. ఆయన డిఎంకేని అడగాలి. నా ప్రకారం అయితే డిఎంకేని అడిగితే డిఎంకే నేను చేయలేనంటే, కాబట్టి ఫస్ట్ ప్లేస్ వచ్చింది మీరే కాబట్టి మీరు వెళ్ళి అసెంబ్లీలో ప్రూవ్ చేసుకోండి అని చెప్పాలి. ఇది ప్రొసీజర్. ప్రస్తుతం ఆ రెండో పని చేయడానికి టైం తీసుకుంటున్నారు. ఈలోపు హితబోధ చేశారు స్టాలిన్. బల నిరూపణ అన్నటువంటిది అసెంబ్లీలో చేసుకుంటారు కానీ రాజ్భవన్ కాదు, లోక్ భవన్లో కాదు అన్నటువంటి. కమల్ హాసన్ కూడా అదే తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు.